हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। हसरत है हमारी बाबा, कर दो वो पूरी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। अंबर पे आँख उठाए मन तो उड़ता ही जाए। संगम के सुहाने सुख जो हम लूटे तो लुटाए। दिव्य चितवन से नस नस को भरते आज आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। तू जो धरा पे पधारे गुल खिल जाते हैं न्यारे। गुलशन तो महक जाए तू जो इसे सवारे। हर गुल में भरते बाबा तू खुशबू स्वर्गिक सी आके। मिल जाओ प्यारे बाबा हम बच्चों से आके। मिल जाओ प्यारे बाबा। प्यारे से वतन में हो, प्यारे से वतन में, उस मीठे से वतन में हो, अव्यक्त वतन में हम उड़ के चले प्यारे से वतन में, उस मीठे से वतन में।
आज बाप दादा ఈరోజు బాప్ దాదా चारों ओर के నలువైపులా ఉన్న अपने తన యొక్క पूर्वज పూర్వజులు और पूज्य आत्माओं को మరియు పూజ్య ఆత్మలైనటువంటి देख रहे हैं। వారిని చూస్తూ ఉన్నారు. पूर्वज आत्माएं పూర్వజ ఆత్మలు अपने को తమను తాము समझते हो ना। పూర్వజ ఆత్మలమని అనుకుంటున్నారు కదా. पूज्य आत्माओं का पूर्वज మేము పూర్వజులము అని सर्व आत्माओं रूपी మీకు ఇది నశ ఉంటుందా? పూర్వజులు మేము या पत्तों को మొత్తం ఆత్మలు అని కొమ్మలు प्रकाश दे रहे మరియు ఆకులకి ప్రకాశిస్తున్నాము అని. जैसे ఏ విధముగా ब्रह्मा बाप को బ్రహ్మ బాబాకు ग्रेट ग्रेट ग्रैंडफादर कहते हैं, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తారు. उनके आप बच्चे साथी అతని యొక్క పిల్లలు మీరు సాతీలు वो भी వారు కూడా मास्टर మాస్టర్ ग्रेट ग्रेट గ్రేట్ గ్రేట్ ग्रैंडफादर గ్రాండ్ ఫాదర్ అయి ఉన్నారు. सारे वृक्ष की మొత్తం వృక్షానికి आत्माओं की మొత్తం వృక్షంలో ఉన్న ఆత్మలకు आप మీరు पूर्वज పూర్వజులు. आत्माओं की तरफ మీ పూర్వజ ఆత్మల వైపు आकर्षण ఆకర్షితులై ఉన్నారు. మొత్తం వృక్షంలో ఉన్న ఆత్మలు आप మీరు पूर्वज आत्माएं మీ పూర్వజ ఆత్మలు उनकी पालना వారి యొక్క పాలన शक्तियों द्वारा करते శక్తుల ద్వారా చేస్తున్నారు. जैसे ఏ విధముగా पूर्वज आत्माओं की पालना మీ అందరి बाप ने की, పూర్వజ ఆత్మల పాలన బాబా చేశారో बाप ने कैसे की, ఏ విధంగా शक्तियों द्वारा ఎలా బాబా పాలన ఇచ్చారు, శక్తుల ద్వారా పాలన ఇచ్చారు మీకు. అలానే आप भी మీరు కూడా पूर्वज के नाते से పూర్వజుడను అనే సంబంధంలో शक्तियों द्वारा శక్తుల ద్వారా उनकी
వారికి पालना करने वाले हो। పాలన ఇచ్చేవారు. आजकल देखते हो ఈ రోజుల్లో చూస్తూ ఉంటారు కదా, कि सभी అందరూ ఆత్మలందరూ दुखी है, దుఃఖీగా ఉన్నారు. पुकार रही है, పిలుస్తూ ఉన్నారు. अपने अपने తమ తమ देवी देवताओं को దేవీ దేవతల్ని పిలుస్తూ ఉన్నారు. आओ हमारी रक्षा करो, రండి, మమ్మల్ని రక్షించండి అని పిలుస్తూ ఉన్నారు. మాకు శాంతి ఇవ్వండి, हमें शक्ति दो। మాకు శక్తి ఇవ్వండి. ओ किम्या के सागर, ఓ కృపాసాగరుడు, ఓ కృపాసాగర్లారా, పూర్వజులారా, हमें మాకు पालना दो। పాలన ఇవ్వండి. तुझे आवाज పిలుస్తూ ఉన్నారు ఇలా. आप पूर्वज आत्माएं ఈ ధ్వని పూర్వజాత్మలు మీరు के कानों में మీ చెవులలో सुनाई दे रहा है। వినిపిస్తూ ఉన్నాయా? अनुभव करते हो అనుభవం చేస్తూ ఉన్నారా? कि हमें पूर्वज है, మేము పూర్వజులము అని అనుభవం చేస్తున్నారా? सारे वृक्ष में देखो, మొత్తం వృక్షంలో చూడండి. जो भी अन्य धर्म वाले ఎవరైతే ఇతర ధర్మాల వారు, ఇతర ధర్మాల ఆత్మలు కూడా ఉన్నారు. तो वृक्ष में కాబట్టి వృక్షంలో डालियां होने के कारण కొమ్మలుగా అయి ఉన్న కారణంగా वो भी వారు కూడా आपको మిమ్మల్ని उसी नजर से देखते हैं। అదే దృష్టితో చూస్తున్నారు. उनके भी వారికి కూడా पूर्वज आप भी हो। మీరే పూర్వజులు. कोई भी धर्म वाले आत्माओं से ఏ ధర్మంలో ఉన్నా आप जब मिलते हो ఆత్మలతోనైనా మీరు కలిసినప్పుడు तो ये समझते हो ఇలా అనుకుంటూ ఉంటారా మీరు? कि ये भी వీరు కూడా हमारे ही మా యొక్క वृक्ष की डालियां వృక్షంలో ఉన్న కొమ్మలే అని ఫీలింగ్ మీకు వస్తుందా? ఏ ధర్మ వారిని కలిసినప్పుడైనా वो भी వారు కూడా जब आपसे मिलते हैं మీతో ఎప్పుడైతే కలుస్తారో तो समझते हैं
మీరు మా వారే అని आत्माओं को भी ఆ ఆత్మలకు కూడా हो रहा है, మీ నుండి అనుభవం అవుతుందా? అవ్వాలి కూడా ఇది అనుభవం. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు వీరు మా వారు అని. इतना नशा, ఇంత నశ, इतना अंदर से ఇంతలా లోపల నుండి आप लोगों के మీకు पास మీ దగ్గర रहम దయ आता है। కలుగుతూ ఉందా? वो चिल्ला रही है, వారు అరుస్తూ रहम करो। పిలుస్తున్నారు, దయ చూపించండి अभी అని. समय अनुसार కాబట్టి ఇప్పటి సమయం అనుసారం आप सभी మీరందరూ पूर्वजात्माओं को పూర్వజాత్మలు मनसा द्वारा మనసా ద్వారా शक्तियों की पालना శక్తుల యొక్క పాలన करनी है। చేయాలి. उनको आवश्यकता है। ఇది వారికి అవసరం మీ నుండి ఇప్పుడు. तो जितना आप కాబట్టి ఎంతైతే మీరు अपने మీ యొక్క पूर्वज పూర్వజ के नशे में रहेंगे, పూర్వజ స్థితి యొక్క నశాలో ఉంటారో उतना ही అంతే आप द्वारा మీ ద్వారా उनकी पालना होगी। వారి యొక్క పాలన జరుగుతుంది. वैसे भी देखो, మామూలుగా కూడా చూడండి, किसी की भी पालना ఎవరి పాలనైనా में भी లౌకికంలో కూడా बड़ों से होती है। పెద్దల ద్వారానే జరుగుతుంది. उनके शरीर के खाने पीने, पढ़ाई, जो सोर्स ऑफ इनकम है, శరీరానికి తినడానికి, తాగడానికి, करते हैं। చదవటానికి ఏదైతే సంపాదనకు మూలమో जैसे అవన్నీ పెద్దవాళ్లే ఏర్పాటు చేస్తారు. बाप ने ఏ విధంగా బాబా आप सभी बच्चों की పిల్లలు మీ అందరికి యొక్క भिन्न भिन्न రకరకాల शक्तियों से पालना की है। పిల్లలు మీ అందరికీ రకరకాల శక్తులతో పాలన ఇచ్చారో अभी आपका అలాగే ఇప్పుడు कार्य है మీరు చేయవలసిన కార్యము सारे वृक्ष के మొత్తం వృక్షానికి, डालियों, మొత్తం వృక్షంలో ఉన్న पत्तों की కొమ్మలు మరియు ఆకులకు పాలన ఇవ్వాలి. ऐसा ఈ విధముగా उमंग ఉమంగము आप पूर्वज आत्माओं को పూర్వజాత్మలు మీకు आता है। కలుగుతూ ఉందా? नशा है, నశ ఉందా? पूज्य भी हो। పూజ్యుడను కూడా నేను. देखो చూడండి,
सारे ड्रामा में మొత్తం డ్రామాలో जितने आप आत्माओं की ఎంతైతే మీ कायदे ఆత్మలకు पूजा होती है నియమ ప్రకారంగా పూజ उतनी జరుగుతుందో पूजा అంతలా పూజ कोई भी महात्मा धर्म पिता की नहीं होती। ఎలాంటి ఏ మహాత్ములకు కూడా జరగదు. पूजा మీ యొక్క పూజ नियम प्रमाण నియమానుసారం आरती होना హారతి ఇవ్వటము, भोग लगना భోగు అర్పించటము ऐसी किसकी भी नहीं होती। ఇంత విధిపూర్వకంగా ఎవరికి పూజ జరగదు. गायन देखो గాయనం చూడండి, आपका कायदे प्रमाण कीर्तन होता है। మీకు పూజలో పద్ధతి ప్రకారంగా కీర్తన జరుగుతుంది. ऐसे ఇంకెవరికి కూడా ఇలా गायन नहीं होता। గాయనం జరగదు. तो आप కాబట్టి మీరు पूर्वज के साथ పూర్వజులతో పాటు पूज्य भी పూజ్యులు కూడా ड्रामा में డ్రామాలో आप जैसा మీలాంటి पूजन పూజ్యులు మీలా పూజ మరియు గాయనం किसी का भी नहीं। ఎవరికి కూడా జరగదు. तो बाप दादा కాబట్టి బాప్ దాదా ऐसी ఇలాంటి पूज्य और पूरज आत्माओं को देख ఇలాంటి పూజ్య खुश होते। మరియు పూర్వజాత్మలు మిమ్మల్ని చూసి ఎంత ఖుషి అవుతున్నారు. दिल से బాబా హృదయం నుండి बार बार మాటి మాటికి ये गीत बजता ఈ పాట మోగుతుంది. वह मेरे ఓహో నా सर्ववृक्षीय के సర్వవృక్షం యొక్క पूर्वज పూర్వజులు और पूज्य మరియు आत्मा పూజ్య ఆత్మలు వాహ అని పాట మోగుతుంది. तो आजकल కాబట్టి ఈ రోజుల్లో बाप दादा బాప్ దాదా आप सभी बच्चों को పిల్లలు మీ అందరకు जो आपका ఏదైతే మీ యొక్క స్వమానముందో बाप समान బాప్ సమాన్గా संपन्न संपूर्ण बनने का సంపన్నం మరియు సంపూర్ణంగా కావాలి అని वही रूप అదే రూపం चाहते। చూడాలి అనుకుంటున్నారు. उसके लिए దానికోసం एक बात ఒక విషయం
పిల్లలకు ध्यान में रखनी है। గమనికలో ఉంచుకోవాలి. పిల్లలు बाप दादा ने देखा బాప్ దాదా చూశారు. कि सभी बच्चे పిల్లలందరూ पुरुषार्थ పురుషార్థం बहुत अच्छा भी करते हैं, చాలా బాగా చేస్తున్నారు కూడా. लेकिन కానీ सदा సదా शब्द సదా అనే పదం हर एक को ప్రతి ఒక్కరికి अपने पुरुषार्थ में ప్రతి ఒక్కరూ తమ పురుషార్థంలో ऐड करना है। యాడ్ చేయాలి సదా అనే పదముని. अटेंशन देना है। దీనిపై అటెన్షన్ పెట్టాలి. दादा బాప్ దాదా बच्चों से पूछते हैं పిల్లల్ని అడుగుతూ ఉన్నారు. कि जैसे बाप दादा ఏ విధముగా బాప్ దాదా आप सभी बच्चों को పిల్లలు మీ అందరకు श्रेष्ठ स्वभावधारी శ్రేష్ట आत्मा के रूप से స్వమానధారి ఆత్మ నిరూపంలో देखने से చూస్తున్నారు. आप अपने को भी అలాగే మిమ్మల్ని మీరు కూడా ऐसे स्वभावधारी ఇలాంటి స్వమానధారిగా समझते हो। అనుకుంటున్నారా? బాబా ఇలా మిమ్మల్ని చూస్తున్నారు, అలా మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా? तो बाप दादा ने देखा, బాప్ దాదా చూశారు. जवाब में क्या कहते, జవాబుగా ఏం చెప్తున్నారు పిల్లలు? रहते तो है, ఉంటున్నాము బాబా స్వమానంలో. लक्ष्य तो यही है। లక్ష్యమైతే ఇదే ఉంది. हाथ भी उठाते हैं, చేతులు కూడా ఎత్తుతారు. फिर धीरे से कहते, తర్వాత నెమ్మదిగా చెప్తారు, भी हो जाता। అప్పుడప్పుడు అయిపోతుంది బాబా అని. तो बाप दादा भी బాప్ దాదా కూడా कभी कभी शब्द को అప్పుడప్పుడు అనే పదానికి मत करने चाहते, సమాప్తి చేయాలనుకుంటున్నారు ఈ పదాన్ని. क्योंकि समय ఎందుకంటే సమయము समाप्त होने के समय 12 సమాప్తి అయిపోవటానికి దగ్గరవుతుంది. और लाने वाले कौन, మరియు సమాప్తిని తెచ్చేవారెవరు? సమయాన్ని. बच्चे बाप से पूछते हैं, పిల్లలు బాబాను అడుగుతున్నారు, बाबा బాబా आप टाइम बता दो, మీరు టైం చెప్పండి మాకు. 20 वर्ष है, 20 సంవత్సరాలు ఉంటుందా? 16 సంవత్సరాలు ఉంటుందా? वर्ष है कितना, 10 సంవత్సరాలు ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? और बाप फिर మరి బాబా बच्चों से क्वेश्चन पूछते हैं పిల్లలకి ప్రశ్న అడుగుతున్నారు. कि समय को समीप लाने वाले
సమయాన్ని సమీపానికి తెచ్చేవారెవరు? अकेला बाप लाएगा, ఒంటరిగా బాబా తీసుకొస్తారా? बाप ने బాబా स्थापना స్థాపన చేశారు. अकेला किया, ఒంటరిగా చేశారా? यज्ञ रचा, बिना ब्रह्म యజ్ఞాన్ని రచించారు. यज्ञ బ్రాహ్మణ్ లేకుండా యజ్ఞాన్ని రచించారా? बाप బాబా बच्चों के పిల్లల యొక్క साथ తోడు, बच्चे పిల్లల తోడులో कहते हैं, ఉన్నారు. పిల్లలు కూడా చెప్తున్నారు, బాబా हम अभी भी आपके साथ हैं, మేము ఇప్పుడు కూడా మీతోని ఉన్నాము, आपके साथ। మీతోనే వెళ్తాము. तो बाप बच्चों से पूछते हैं, అయితే బాబా పిల్లల్ని అడుగుతున్నారు, किस समय को समीप लाने वाले సమయానికి సమీపంగా తెచ్చే పిల్లలారా, आप भी डेट फिक्स करो, మీరు డేట్ ఫిక్స్ చేయండి. మరి మీరే డేట్ ఫిక్స్ చేయండి. किसको डेट फिक्स करनी है, ఎవరు డేట్ ఫిక్స్ చేయాలి? బాబాయా या बाप के साथ आप और बाप दोनों को? లేదా బాబాతో పాటు మీరు బాబా ఇద్దరు కలిసా? तो आज కాబట్టి ఈరోజు इस वर्ष का ఈ సంవత్సరం मिलन का ఈ సంవత్సరంలో మిలనం యొక్క लास्ट है, లాస్ట్ రోజు. तो बाप दादा కాబట్టి బాప్ దాదా ने देखा చూశారు, कि बच्चे भी పిల్లలు కూడా चाहते हैं అనుకుంటున్నారు कि अभी ఏమైనా अभी अपने राज्य में चले, ఏది ఏమైనా కానీ మా రాజ్యంలో మేము వెళ్ళాలి అని, घर जाना है। ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. ये भी स- गीत गाते रहते हैं, ఇది కూడా పాట పాడుతూ ఉంటారు మనస్సులో, अब घर जाना है, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని, अब रिटर्न जर्नी करनी है। ఇప్పుడు రిటర్న్ జర్నీ చెయ్యాలి అని. इसके लिए దీనికోసం बाप दादा ने पहले ही कहा, బాప్ దాదా ముందే చెప్పారు, कि सारा समय మొత్తం సమయం अपने को మిమ్మల్ని మీరు कोई न कोई ఏదో ఒక सेवा में बिजी रहो। సేవలో బిజీగా ఉంచుకోండి. तो अभी కాబట్టి ఇప్పుడు अटेंशन प्लीज, అటెన్షన్ ప్లీజ్, దయచేసి అటెన్షన్ పెట్టుకోండి.
అప్పుడప్పుడు కాదు. क्या होता है? ఏమవుతుంది తెలుసా? सेवा तो करते हैं, సేవ అయితే చేస్తారు, लेकिन కానీ सेवा में సేవలో साथ साथ సేవతో పాటు अपने में తమలో और साथियों में మరియు సాథీలలో संतुष्टता, సంతుష్టత, योग सेवा का ఎందుకంటే సేవ యొక్క ఫలము संतुष्टता సంతుష్టత లేదా ఖుషి. तो चेक करो, కాబట్టి చెక్ చేసుకోండి. सेवा तो की, సేవ అయితే చేశాను, लेकिन కానీ पहले भी सुनाया ముందు కూడా వినిపించారు బాబా. कि सेवा की సేవ యొక్క खुशी ఖుషి तब होती है जब स्वयं ఎప్పుడు కలుగుతుంది? साथी ఎప్పుడైతే और वायुमंडल స్వయం, సాథీలు सभी మరియు వాయుమండలం संतुष्टता ఎప్పుడైతే ఇవన్నీ के वाइब्रेशन में వీటన్నింటిలో సంతుష్టత యొక్క వైబ్రేషన్ ఉంటుందో सेवा की सफलता है సేవ యొక్క సఫలత, संतुष्टता సంతుష్టత का फल సంతుష్టత యొక్క ఫలం ప్రాప్తించుకోవాలి. खुशी प्राप्त हो, ఇదే సఫలత అంటారు. ఖుషి లభించాలి చేసే సేవ ద్వారా. साथ साथ దాంతో పాటు एक बात बाप दादा ఒక్క విషయం బాప్ దాదా इशारा देते हैं, సౌజ్ఞ ఇస్తున్నారు. कि चलते फिरते నడుస్తూ తిరుగుతూ संगठन में भी సంఘటనలో కూడా रहते हो, ఉంటూ कोई न कोई ఏదో ఒక सेवा में होता ही, ఎవరో ఒకరు మీ తోడులో ఉంటారు కదా. तो एक दो को సంఘటనలో ఉంటూ కూడా आत्मा के रूप में ఒకరినొకరు ఆత్మ రూపంలో చూడండి. మీ తోడుగా సేవ చేస్తున్న వారిని కూడా आत्मा के रूप में ఆత్మ రూపంలో देखते भी है, చూస్తూ ఉంటారు కూడా. अभ्यास भी करते हैं, ఇది అభ్యాసం చేస్తున్నారు కూడా పిల్లలు. కానీ जब आत्मा ఎప్పుడు देखते हो ఆత్మను చూస్తున్నారో आत्मा के ओरिजिनल ఆత్మ యొక్క संस्कार से देखते हो, ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉందో ఆ రూపంలో చూస్తున్నారా వారిని, जो मिक्स संस्कार है లేదా वो भी दिखाई देते हैं, మిక్స్ సంస్కారం ఏదైతే తయారైపోయిందో వల్ల అది కూడా కనిపిస్తుందా మీకు? को इसमें पास हो, ఆత్మను చూడడంలో పాస్ అయ్యారు మీరు, लेकिन किस కానీ संस्कार से देखते हो, ఏ సంస్కారం రూపంలో వారిని చూస్తున్నారు? ओरिजिनल संस्कार से ఏంటి? ఆత్మ యొక్క
ఒరిజినల్ సంస్కార రూపంతోని में आते हो అలాంటి రూపంలో చూస్తూ కనెక్షన్‌లో వస్తున్నారా? సేవలో कि वर्तमान संस्कार भी आते हैं లేదా వర్తమాన సంస్కారం కూడా ఎదురుగా కనిపిస్తుందా? आप कहते हैं కాబట్టి బాప్ దాదా చెప్తున్నారు कि आज से ఈ రోజు నుండి किसी को भी ఎవరిని అయినా కూడా एक तो आत्मा रूप में देखो ఒకటి ఆత్మ రూపంలో చూడండి. लेकिन కానీ आत्मा के जो ओरिजिनल संस्कार ఆత్మ యొక్క ఒరిజినల్ సంస్కారం ఏదైతే ఉందో ఆ రూపంలో చూడండి. उस रूप में देखो तो कभी भी आपस में जो कभी कभी కాబట్టి ఎప్పుడు కూడా పరస్పరంలో हो जाती है ఏదైతే అప్పుడప్పుడు విషయాలు వస్తూ ఉంటాయో సమస్యలు అది రాదు. अभी आत्मा रूप में ఇప్పుడు ఆత్మ రూపంలో देखते हो చూస్తూ ఉన్నారు. కానీ जो साथ में वो भी आ जाते हैं वर्तमान संस्कार ఏదైతే वो వర్తమాన సంస్కారం వారిది ఉందో అది కూడా మన దృష్టిలోకి వచ్చేస్తూ ఉంది. संपूर्ण स्थिति होनी चाहिए దానితో उसमें ఏదైతే సంపూర్ణ స్థితి తయారవ్వాలో అది వెల్త్ ఏర్పడుతుంది. కాబట్టి ओरिजिनल संस्कार वाली आत्मा ఆత్మ మన ఎదురుగా ఉన్నవారు ఒరిజినల్ సంస్కారంతో ఉన్న ఆత్మ ఉన్నారు. तो ये जो अभी అని ఇలా చూడాలి. संगठन में रुकावट आती है ఇప్పుడు ఏదైతే సంఘటనలో ఆటంకం వస్తుందో खत्म हो जाए అలాంటి ఆటంకాలు సమాప్తి అయిపోతాయి. అప్పుడు तो पूर्वजों కాబట్టి పూర్వజులు మీరు, పూజ్యులు మీరు, तो ये बातें भी ఈ విషయాలు సమస్యలు కూడా अपने में या साथियों में लाने పూర్వజుడు పూజ్యుడని ఈ రెండు విషయాలు కూడా మీ అనుభవంలో తెచ్చుకోవాలి. क्या भी हो ఏదేమైనా కూడా तो है ना నంబర్ వారీగా అయితే ఉంటారు కదా అందరూ. लेकिन కానీ ब्राह्मण परिवार బ్రాహ్మణ పరివారం का विशेष कार्य है బ్రాహ్మణ పరివారం యొక్క दुआ लेना విశేష కార్యం ఏంటంటే ఆశీర్వాదాలు ఇవ్వడం, ఆశీర్వాదాలు తీసుకోవటం. तो अभी కాబట్టి ఇప్పుడు बाप दादा బాప్ దాదా आज का या जब तक फिरा ना हो तब तक का होमवर्क
మళ్ళీ మిలనము ప్రారంభమయ్యే వరకు హోంవర్క్ ఇస్తున్నారు. कभी भी ఎప్పుడు కూడా किसी को ఎవరికి आत्मा रूप में देखो, ఎప్పుడైనా ఎవరినైనా కూడా ఆత్మరూపంలో చూడండి. वर्तमान संस्कार के रूप में नहीं देखो। వారిలో ఉన్న వర్తమాన సంస్కారాల యొక్క రూపంలో చూడకండి. आत्मा का ఆత్మ యొక్క आत्मा को निजी संस्कार आत्मा के जो है ఆత్మ యొక్క నిజమైన సొంత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సంస్కారాలు उस निजी संस्कार के रूप में ఆ నిజ సంస్కారం యొక్క రూపంలో संबंध में भी आओ, చూస్తూ సంబంధంలో రండి. भी उसी दृष्टि में देखो। మరి దృష్టిలో కూడా వారిని అదే దృష్టితో చూడండి. तो ये जो विघ्न पड़ते हैं, కాబట్టి ఏదైతే ఇది విఘ్నం పడుతుందో దీని కారణంగా पुरुषार्थ में పురుషార్థంలో तीव्रता नहीं आती है। తీవ్రత రావటం లేదు. तो अभी కాబట్టి ఇప్పుడు वृत्ति बदलेंगे, వృత్తి మార్చుకుంటే दृष्टि बदलेंगे, దృష్టి మారుతుంది. వృత్తి మార్చుకుంటే దృష్టి మార్చుకుంటే तो बातें समाप्त हो जाएंगी। విషయాలు సమాప్తి అయిపోతాయి. किसी की क्या भी देखते हो, ఎవరిలో ఏది చూస్తున్నా बाप दादा ने पहले भी कहा, బాప్ దాదా ముందు కూడా చెప్పారు. तो सदा కాబట్టి సదా आप మీరు ब्राह्मण परिवार का బ్రాహ్మణ పరివారం యొక్క एक का फर्ज है। బ్రాహ్మణ పరివారంలో ఉన్న మీ ఒక్కొక్కరి యొక్క కర్తవ్యం ఇది. शुभ भावना, शुभकामना శుభ భావన శుభకామన ఇవ్వటము और शुभ भावना शुभकामना మరియు శుభ భావన శుభకామన తీసుకోవటము. उस संस्कार से ఆ సంస్కారంతోని देखो చూడండి और चलो। మరియు నడవండి. तो दूसरे सीजन में కాబట్టి వచ్చే రెండవ సీజన్లో दादा బాప్ దాదా हर एक बच्चे में ప్రతి ఒక్క పిల్లలలో ये ఈ యొక్క परिवर्तन పరివర్తన देखने चाहते हैं। చూడాలనుకుంటున్నారు. हो सकता है, వీలవుతుందా हो सकता है। వీలవుతుందా हाथ उठाओ, చేతులెత్తండి. हाथ उठाने में तो ठीक। अच्छे बाप दादा मुबारक देते हैं। చేతులెత్తడంలో అయితే తెలివిగా ఉన్నారు. బాప్ దాదా అభినందిస్తూ ఉన్నారు. एक दो को अटेंशन दिलाते रहना। ఒకరికొకరు అటెన్షన్ కలిగిస్తూ ఉండండి ఈ విషయంలో. क्या करना, रोज रात को ఏం చేయాలి అంటే सोने के पहले రోజు రాత్రి పడుకునే ముందు बाप दादा
బాప్ దాదాకు गुड नाइट करने के पहले గుడ్ నైట్ చెప్పటానికి ముందు अपने सारे दिन का మీ రోజంతటి యొక్క मेल देना। లెక్క ఖాతా అప్పచెప్పండి. किया या बुरा किया, మంచిగా చేశానా किया లేదా చెడు చేశానా, वो पोता मेल दे के ఏదైతే చేశారో రోజు మొత్తంలో और ఆ ఖాతా చూసుకోవాలి. अपने बुद्धि को మరియు खाली करके गुड नाइट करना మీ ఖాతాను से भी ఖాళీ చేసి और बाप की याद में ही గుడ్ నైట్ చెప్పాలి. भी सो जाना। బాబా స్మృతిలో आपकी नींद बहुत अच्छी, బాబా ఒడిలో నిద్రపోండి. మీ నిద్ర కూడా చాలా బాగుంటుంది. पहले खाली करना अपने को, ముందు बुद्धि में कोई बात नहीं रख, బుద్ధిలో ఏ విషయాలు పెట్టుకోకుండా ఖాళీ చేయండి బాబాకి చెప్పి. तो आपको बाप के रूप में सारा पोता मेल కాబట్టి सच्ची दिल का మీరు తండ్రి రూపంలో किया బాబాకు तो धर्मराजपुरी में మీ లెక్క ఖాతా అంతా की आवश्यकता సత్యమైన హృదయంతో రోజు ఇచ్చేస్తే లాస్ట్లో ధర్మరాజపురిలో వెళ్ళే అవసరం రాదు మీకు. सच्ची दिल पर సత్యమైన హృదయంపై राजी हो जाए। ప్రభు రాజీ అయిపోతారు. तो होमवर्क मिला, కాబట్టి హోంవర్క్ దొరికింది కదా. एक तो ఒకటి अपने पूर्वज और पूज्य తమ పూర్వజ మరియు పూజ్య की స్వరూపం యొక్క सेवा సేవ చేయటం. चलते फिरते भी నడుస్తూ తిరుగుతూ కూడా कर सकते। చేయగలరు. ఇది बाप ने देखा బాబా చూశారు. ये जनक बच्ची ने ఈ జనక బచ్చి జానకి దాది तबीयत खराब होते ఆరోగ్యం బాగలేకపోయినా కూడా कराची के सेवा में కరాచీలో సేవలో विशेष విశేషంగా मनसा सकाश दी। మనసా సకాష్ ఇచ్చారు. निमित्त कोई भी है, लेकिन इसने प्रैक्टिकल में किया। ఈ కరాచీలో आत्माओं को सकाश मिली కరాచీలో సేవ కోసం దాది వెళ్ళారు. और आगे आगे అక్కడ వేరే నిమిత్తమయ్యారు సేవ చేయించడానికి. కానీ సకాష్ ఇచ్చారు జానకి దాది. ऐसे దాంతో అక్కడ ఉల్లాసోత్సాహాలతో ముందుకు నడిచారు వారు. प्रैक्टिकल एग्जाम्पल ఇలా బాప్ దాదా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూశారు దాదిలో. सभी भी కాబట్టి మీరు కూడా कर सकते हो। చేయగలరు. दुखी को खुशी की लहर पहुंचा सकते हो। ఖుషి యొక్క అలలు వ్యాపింప చేయొచ్చు. वाले को అరుస్తూ బాధపడుతున్న వారికి भगत మీ భక్తులు पुकार रहे हैं। మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. हमारी देवी మా దేవీలు देवता మా దేవతలు कब आके रहम करेंगे, ఎప్పుడు వచ్చి మాపై దయ చూపిస్తారు అని పిలుస్తున్నారు. सुनाई नहीं देता, మీకు వినిపించట్లేదా? लेकिन बाप को सुनाई बहुत కానీ బాబాకైతే చాలా వినిపిస్తున్నాయి ఈ పిలుపులు. हर एक इष्ट को आप नहीं जानते हो कि हमारे भगत कौन से हैं, लेकिन మీకు తెలీదు तो जानते हैं। మీ భక్తులు ఎవరని, కానీ భక్తులకైతే తెలుసు वो तो पुकारते हैं ना, ఇష్టదేవి ఎవరని. आप వారైతే పిలుస్తున్నారు కదా. मांगे ప్రతి బ్రాహ్మణాత్మకు భక్తులు ఉన్నారు. ढीले हो जाए होशियार డీలాగా ఉన్న भगत హుషారుగా ఉన్నవారైనా
2 రకాల బ్రాహ్మణులకి భక్తులున్నారు. क्यों ఎందుకంటే पिक्चर में बैठे हो ना, तो आपका सकाश का पाठ है। వేళ స్థానంలో కూర్చున్నారు కదా! అందుకని మీది సకాషిచ్చే పాత్ర ఉంది. मनसा सेवा को बढ़ाओ కాబట్టి ఇప్పుడు మనసా సేవను పెంచుకోండి. और जितना बिजी रहेंगे ना, మరి ఎంత బిజీగా ఉంటే మీరు అంత निर्विघ्न रहेंगे। నిర్విఘ్నంగా ఉంటారు. कर सकते हो ना, చేయగలరు కదా! मनसा सेवा करना जानते हो ना, మనసా సేవ చేయటం తెలుసు కదా! जानते हो, हाथ తెలుసా? చేతులెత్తండి. जानते हो। తెలుసా? अच्छा अच्छा, हाथ नीचे करो। చేతులు కింద దించండి. जानते हो। తెలుసా? अच्छा, जो అచ్చా! करते रहते हैं बीच बीच में, ఎవరైతే మధ్య మధ్యలో చేస్తున్నారో ఆల్రెడీ చేస్తున్న మధ్య మధ్యలో అనేవారు చేతులెత్తండి. अच्छा अच्छा, नियम पूर्ण करते हैं या कभी कभी అచ్చా! నియమ ప్రకారంగా చేస్తున్నారా? లేదా అప్పుడప్పుడే చేస్తున్నారా? कभी कभी करते हैं, ఒకవేళ అప్పుడప్పుడు చేస్తున్నారు అంటే रेगुलर करो। और దాన్ని రెగ్యులర్ చేయండి ఇప్పుడు. अगर थोड़ी करते हैं, उसको మరియు और बढ़ाओ। ఒకవేళ కొద్దిగే చేస్తున్నాము అంటే దానిని ఇంకా పెంచుకోండి. क्यों ఎందుకంటే कि सारे कलम का आधार మొత్తం కల్పానికి ఆధారం अभी के ఇప్పుడు सेवा का फल है। చేసే సేవ యొక్క ఫలమే. चाहे पुजारी बनेंगे, चाहे राजअधिकारी बनेंगे, పూజారి అయినా का आधार अभी की सेवा, రాజాధికారి అయినా अभी की अवस्था రెండింటికి ఆధారం का बोल ఇప్పుడు చేసే సేవ, का संबंध संपन्न। ఇప్పుడు తయారు చేసుకున్న స్థితి, ఇప్పుడు యొక్క మాటలు, ఇప్పుడు ఉండే సంబంధ సంపర్కం, इसलिए దీంతోనే పదవి తయారవుతుంది. అందువలన బాప్ దాదా यही चाहते हैं ఇదే ఆశిస్తున్నారు. कि अगले बारी जब आए, నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు వస్తారో आप सोच रहे होंगे, మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. कह दिया బాబా అయితే చెప్పేశారు चलेगा। ఎప్పటి వరకు నడుస్తుంది అని. इसका मतलब ये है कि దీని అర్థం एवर रेडी रहो। మీరు ఎవరెడీగా ఉండండి అని. అందువలన पहले बारी सबका रिजल्ट लेंगे। जितने परसेंट अभी है, మొదటిసారి వస్తూనే రిజల్ట్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ ఉందో అది పెరగాలి నెక్స్ట్ ఇయర్ మీరు వచ్చేటప్పటికి చెప్తున్నారు బాబా. वैसे तो बाप दादा पहले से ही कहते हैं మామూలుగా అయితే బాబ్ దాదా ముందు నుండే చెప్తున్నారు अभी करो, कभी नहीं। చెయ్యాలి అనేది ఇప్పుడే చెయ్యండి, ఎప్పుడో అని అనకండి. दादा को బాబ్ దాదాకు के गीत बहुत सुनाते हैं, అప్ बहुत ఎప్పుడో अच्छी करके सुनाते ఎప్పుడో అనే పాట చాలా బాగా వినిపిస్తూ ఉన్నారు. दादा को कभी के गीत अच्छे नहीं, కానీ బాబ్ దాదాకు ఎప్పుడో చేస్తామనే పాట अभी के నచ్చదు. अच्छे। ఇప్పుడిప్పుడే అనే పాట నచ్చుతుంది. दान వెంటనే చేసే దానంకి మహాపుణ్యం ఉంటుంది అని చెప్పారు. అనుకున్న వెంటనే చేసేదానికి. కాబట్టి అర్థమైందా? अगले वर्ष के लिए क्या करना है? నెక్స్ట్ ఇయర్ కోసం ఏం చేసుకొని రావాలి?
अच्छा अभी అచ్చా क्या आगे बोलो। बाबा सेवा का टर्न ईस्टर्न जोन का है, नेपाल का है, సేవా టర్న్ बंगाल, ఈస్టర్న్ बिहार, జోన్ది उड़ीसा, असम, నేపాల్ नेपाल। బెంగాల్ బీహార్ सभी అస్సాం उठेंगे। अच्छा ये सीन सभी को दिखाओ। ఈ సీన్ అందరికీ చూపించండి చెప్తున్నారు బాబా स्क्रीन है ना उसमें देखो। స్క్రీన్ లో అందరూ చూడండి आने वालों को बाप दादा వచ్చిన వారికి यही బాప్ దాదా दान देते हैं ఇదే వరదానం ఇస్తున్నారు कि थोड़े समय में కొద్ది సమయంలో फास्ट पुरुषार्थ तीव्र पुरुषार्थ ఫాస్ట్ గా పురుషార్థం आगे తీవ్ర పురుషార్థం చేసి ముందుకి వెళ్ళొచ్చు अगर हर समय ఒకవేళ अटेंशन रखे ప్రతి సమయంలోని అటెన్షన్ పెట్టుకున్నట్లయితే परिवर्तन करने का పరివర్తన చేసుకునేటటువంటి और सारे दिन में మరియు రోజంతట్లో अपने पढ़ाई తమ యొక్క చదువు और प्राप्ति మరియు ప్రాప్తి इकट्ठी करते रहेंगे ఈ రెండు तो आप भी కూడబెట్టుకుంటూ ఉంటే आगे बढ़ सकते हो। కొత్తగా వచ్చేవారు కూడా ముందుకి వెళ్ళే ఛాన్స్ ఉంది टू लेट नहीं है, लेट ఇప్పుడు టూ లేట్ కాలేదు లేట్ అయింది అందువలన आप మీరు जितना हो सके ఎంత వీలుంటే उतना అంత अपने తమ యొక్క 4 सब्जेक्ट में 4 సబ్జెక్ట్స్ లో पढ़ाई की చదువు యొక్క attention देते అటెన్షన్ बाप పెడుతూ ఉండండి देखते रहते हैं బాబా కూడా చూస్తూ ఉంటారు कौन कौन ఎవరెవరు लास्ट वाला भी లాస్ట్ फास्ट లో जाता వారు కూడా ఫాస్ట్ గా వెళ్తున్నారు అని जाते हैं जाते ఇలా అనుకోకండి లాస్ట్ లో వచ్చేవారు ముందుకు వెళ్ళారని तो వెళ్ళేది ఉంది तो एक एक बच्चे में బాబాకైతే ఒక్కొక్క పిల్లల పైన आशा है ఇది ఆశ ఉంది कि हर एक बच्चा ప్రతి పిల్లలు आगे से आगे जाए అతి ముందుకు వెళ్ళాలి మరియు स्वराज తమ స్వరాజ్యము और अपना बाप दादा के दिल का तख्त మరియు బాప్ దాదా యొక్క హృదయ సింహాసనము తీసుకోవచ్చు ప్రతి పిల్లలు अच्छा बैठ जाओ डबल विदेशी भाई बहने आए हुए हैं, फॉरेनर्स। డబల్ విదేశీ అనే లెక్కలు కూడా వచ్చారు सभी डबल विदेशी उठे। వారిని లేవండి చెప్తున్నారు బాబా విదేశీయులకు ट्रैवल विदेशों को డబల్ విదేశీయులకు बाप दादा బాప్ దాదా एक बात की ఒక విషయం యొక్క बहुत बहुत मुबारक చాలా చాలా అభినందనలు ఇస్తున్నారు कौन सी बात की ఏ విషయానికి के डबल विदेशों में డబల్ విదేశీయులలో एक विशेषता देखी
ఒక విశేషత చూశారు బాబా. जो पहले अपना कल्चर ముందు बदलना मुश्किल लगता था, తమ యొక్క సాంప్రదాయాన్ని इंडियन कल्चर मुश्किल लगता था, మార్చుకోవటానికి కష్టం అనిపించేది వారికి. लेकिन अभी భారత సంస్కృతి ये प्रॉब्लम అలవాటు చేసుకోవటానికి मेजॉरिटी కష్టమయ్యేది. समाप्त కానీ ఇప్పుడు మెజారిటీ ఫారినర్స్లో ఈ కష్టం అనే ఫీలింగ్ సమాప్తి అయిపోయింది. आकर भी आप लोगों के ऊपर चाहे नए आए या पुराने है तो ब्राह्मण परिवार के, ఆఖరికి ब्राह्मण परिवार మీ పైన दुनिया के लिए కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా विश्व परिवर्तक బ్రాహ్మణ పరివారమే అయ్యారు కదా. परिवर्तक బ్రాహ్మణ పరివారం అంటే విశ్వ नहीं कर పరివర్తకులు. तो विश्व का परिवर्तन कैसे हो? పరివర్తకులు పరివర్తన చేయకపోతే విశ్వ పరివర్తన ఎలా జరుగుతుంది? ఇది మీ బాధ్యత అనుకోండి. छोड़ो, అశ్రద్ధ हो जाएगा, వహించకండి. అయిపోతుందిలే అని చేసి తీరాలి. क्योंकि बाप दादा ఎందుకంటే బాప్దాదాకు తెలుసు के समय आप ब्राह्मणों के रोकने से रुका हुआ है, బ్రాహ్మణుల్ని మీరు ఆపటం వల్లే ఆగి ఉంది సమయం. समय को समीप लाने वाले आप సమయాన్ని సమీపముగా తీసుకొచ్చే మీరు तो तीव्र पुरुषार्थ करो, दृढ़ కాబట్టి संकल्प తీవ్ర పురుషార్థం చేయండి, దృఢ సంకల్పం చేయండి. तो हो जाएंगे। అప్పుడు అయిపోతుంది. रोज ये गीत याद కాబట్టి రోజు ఈ పాట గుర్తు చేసుకోండి, कर चलना है। ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. ठीक है, अच्छा बैठ जाओ। बाप दादा బాప్ దాదా सभी चारों ओर के నలువైపులా ఉన్న बच्चों को देख పిల్లలందరినీ చూస్తూ खुश भी होते हैं, ఖుషి అవుతున్నారు కూడా. क्यों? ఎందుకంటే कि बाप दादा బాప్ దాదా बच्चों के सिवाय పిల్లలు లేకుండా अकेला ఒంటరిగా कुछ नहीं करने चाहता, ఏమి చేయాలి అనుకోవట్లేదు. इसलिए అందువలన हर रोज ప్రతిరోజు बच्चों का आह्वान करते रहते, పిల్లలను ఆహ్వానిస్తూ ఉంటారు.
तीव्र पुरुषार्थ बच्चे, తీవ్ర పురుషార్థి పిల్లలు, मीठे बच्चे, మధురమైన పిల్లలు, बच्चे, ప్రియమైన పిల్లలు. चलो ఇప్పుడు పదండి, अच्छा चारों ओर के అచ్చా నలువైపులా ఉన్నటువంటి बच्चों को పిల్లలకు बाप दादा బాప్ దాదా देख कर చూస్తూ चाहे सन्मुख बैठिए సమ్ముఖంగా కూర్చున్నవారైనా, चाहे कहाँ भी बैठिए, ఎక్కడ కూర్చున్నవారైనా, लेकिन కానీ सभी को याद बाप है, అందరికీ బాబాయే స్మృతిలో ఉన్నారు. बाप को भी कौन याद है, మరియు బాబాకు కూడా ఎవరు గుర్తున్నారు? चारों ओर के बच्चे నలువైపులో ఉన్న పిల్లలే స్మృతిలో ఉన్నారు. याद है। क्यों? ఎందుకు? कि बाप ఎందుకంటే हर बच्चों के लिए బాబా ప్రతి పిల్లల కోసం यही आशा रखते हैं ఇదే ఆశ ఉంచుకుంటున్నారు, ఇదే ఆశ పెట్టుకుంటున్నారు. बच्चा ప్రతి పిల్లలు बाप समान బాప్ సమాన్గా बनना ही है। తయారయ్యే తీరాలి అని. बाप की हर एक बच्चे में బాబాకు ప్రతి పిల్లల పైన जो आशय है ఏదైతే ఆశలు ఉన్నాయో वो जानता है कि नंबर वन है, బాబాకు తెలుసు నంబర్ వారి ఉన్నారు అని. फिर भी అయినప్పటికీ కూడా अपने नंबर अनुसार తమ తమ నంబర్ అనుసారం, पर तो बनना है ना। తమ తమ నంబర్ అనుసారమైన కూడా సంపన్నం అవ్వాలి కదా. మీ నంబర్లో మీరు हर एक के पुरुषार्थ को भी देखते हैं, ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని కూడా చూస్తున్నారు బాబు क्या దాదా. क्या कर रहे हैं। ఏమేం చేస్తున్నారు? बहुत बाप को प्यार आता है, బాబాకు मेहनत करते हैं ना, చాలా ప్రేమ కలుగుతుంది పిల్లలు శ్రమ పడినప్పుడు. बहुत प्यार आता है। చాలా ప్రేమ కలుగుతుంది. मेहनत से छूट जाए, అయ్యో వీళ్ళు శ్రమ నుండి విడుదలైపోతే బాగున్నని దయ కలుగుతుంది. प्यार में खो जाए, ఈ శ్రమ నుండి విడుదలైపోయి जितना प्यार में खो जाएंगे ప్రేమలో ఇమిడిపోవాలి. उतनी मेहनत कम। ఎంత బాబా ప్రేమలో ఇమిడిపోతే అంత శ్రమ తక్కువ అనిపిస్తుంది. और बाप दादा हाथ उठाता మరియు బాప్ దాదా कि प्यार है बाप से, చేతులు ఎత్తిస్తూ ఉంటారు. तो सभी బాబా పైన మీకు ప్రేమ ఉందా అని అందరూ చాలా పొడుగ్గా చేతులు ఎత్తుతారు. बाप भी मानते हैं प्यार बाप से है। బాబా కూడా ఒప్పుకుంటున్నారు ప్రేమ ఉంది అని. प्यार में ప్రేమలో मेजॉरिटी पास, మెజారిటీ పాస్ అయ్యారు. लेकिन కానీ बातों में आ जाते విషయాలలోకి వచ్చేస్తూ ఉంటారు. तो बाप को भूल
ఇప్పుడు బాబాని మర్చిపోతూ ఉంటారు. तो चारों ओर के కాబట్టి నలువైపులా ఉన్నటువంటి बच्चों को పిల్లలకు बाप दादा का బాప్ దాదా యొక్క पदम पदम गुना పద్మారెట్లు प्यार ప్రేమ और మరియు दिल का दुलार హృదయం యొక్క మురిపెము स्वीकारो స్వీకరించండి. सभी को అందరకు मालिक बच्चों को మాలికులైన పిల్లలకు बाप लाख लाख బాబా లక్ష बधाइयाँ दे रही है। లక్షల అభినందనలు చెప్తూ ఉన్నారు. उड़ते चलो उड़ाते चलो। ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. अच्छा అచ్చా कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। कहाँ मिलेगा बाबा ऐसा सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। भले ही रोके महलों में होंगे, भले ही रोके महलों में होंगे, सुख के अति भरमार हो। कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। कौन सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। आप दृष्टि यूं ही देते रहो बाबा, आप दृष्टि यूं ही देते रहो बाबा। सुख सागर में गहरे उतर जाऊं, सुख सागर में गहरे उतर जाऊं। पल के ना पल भर बंद मेरी हूँ, पल के ना पल भर बंद मेरी। इन लहरों को दामन में भर जाऊं, इन लहरों को दामन में भर जाऊं। आप दृष्टि यूं ही देते रहो बाबा। हो गए अब निहाल ये नैना,
देह की दुनिया से उड़ जाऊं, इस देह की दुनिया से उड़ जाऊं। आप दृष्टि